అందుకే నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. సలార్ కల్కితో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 6 డజన్ పైగా సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా రాజాసాబ్ సినిమా వచ్చేసరికి ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా పూర్తయింది, సినిమా అంతా కూడాని. అండ్ మనం కోవిడ్ ముందు కనుక చూసుకున్నట్లయితే ఏడాదికి సినిమా ఒక్కటి మాత్రమే రిలీజ్ అయ్యేది ప్రభాస్ది. కోవిడ్ తర్వాత 2023లో ప్రభాస్ ది 2 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. మళ్ళీ 2024లో కల్కి మాత్రమే రిలీజ్ అయింది. అలాగే ఈ ఏడాది 2025లో 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ప్రభాస్ ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది 2 సినిమాలు అయితే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే రాజాసాబ్ షూటింగ్ అయితే పూర్తయింది. అది 2025లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంతో పాటు కొత్త సినిమాలు కూడా చాలా సైన్ చేశాడు. సో మనం రీసెంట్ గా కనుక చూసుకున్నట్లయితే స్పిరిట్ మూవీ కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యే దశలో ఉన్నది. సో స్పిరిట్ డైరెక్టర్ వచ్చేసరికి మనకి సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఆల్రెడీ 2 సినిమాలు అయితే మనం చూసాము, అర్జున్ రెడ్డి అలాగే యానిమల్. ఆ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. అలాగే ఈ వీళ్ళిద్దరి అంటే ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి కాంబోలో వస్తున్న కొత్త సినిమా స్పిరిట్. అండ్ వాటికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అంచనాలు మించి ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ సందీప్ రెడ్డి అయితే చెప్పాడు. సో కొత్తగా ప్రభాస్ ని కొత్తగా చూడబోతున్నాం ఈ సినిమాలో. ఒక పోలీస్ ఆఫీసర్, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గురించి ఈ సినిమా అంతా ఉంటుందని చెప్పేసి చెప్పుకొచ్చాడు. అలాగే దీంతో పాటు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని విలన్ నుంచి ఎలా కాపాడతాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ లా ఉంటాడు. అండ్ నెక్స్ట్ హాఫ్ లో కనుక చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ లో అంతా కూడా మోస్ట్ వైలెంట్ గా కల్పిస్తారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి అలాగే ప్రభాస్ కాంబినేషన్ లో ఈ స్పిరిట్ మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి కాంబినేషన్ వచ్చే స్పిరిట్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీకి 2 బ్లాక్ బస్టర్ సినిమాస్ ఇచ్చిన డైరెక్టర్, అలాగే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న పాన్ ఇండియా హీరో ప్రభాస్. వీళ్ళిద్దరి కాంబోలో మంచి సూపర్ హిట్ మూవీ అనేది రాబోతుంది. అలాగే తొందరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుందని చెప్తున్నారు. 2026 కల్లా ఈ మూవీ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ముందు ముందు చూడాలి. అసలు ప్రభాస్ పెట్టుకున్న టార్గెట్ అంటే ఇయర్లీ 2 సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభాస్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ప్రభాస్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి. అండ్ సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తారా ఏంటి అన్నది సో ప్రస్తుతం అయితే చూడాలి మనం. ఇది ప్రభాస్ మూవీస్ పైన ఉన్న అప్డేట్. సో ఇంకా అప్డేట్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్ చూస్తూ ఉండండి.